ఎంతసేపు పడుకుంటే అలాగా పందిలో అలా పడుకొని వండడానికి ఏమైనా కాయగూరలు తీసుకురా. మార్నింగ్ నోరేసుకొని పడిపోద్ది, ప్రశాంతంగా నిద్ర కూడా పోనవద్దు. అసలు ఈ అమ్మలు కొట్టకుండా తిట్టకుండా ఎక్కడ ఉంటారు దేవుడా? మా అమ్మని కూడా అలా ఉండేలా చేయొచ్చు కదా. ఏదో అంటున్నావు. అది నిద్ర సరిపోవట్లేదని. సర్లే నైట్ అంతా పడుకుని ఉండవు, నిద్ర ఏం సరిపోద్ది. కాయగూరలే కదా నేను తెచ్చుకుంటానులే, నువ్వు పడుకో. అమ్మ నేను చూసుకోలేదు, చైతన్యాలు పడిపోయింది. నేను క్లీన్ చేస్తాను. ఏం పర్లేదులే, అయ్యే కదా నేను ఎత్తిసుకుంటానులే, నువ్వు వెళ్ళు. దేవుడు నిజంగానే సీరియస్ తీసుకున్నాడు అంటావు ఏంటి? అసలు ఏమనట్లేదు. ఇంకేంటి మరి అనండి సార్? ఒరే నీకు మళ్ళీ చేస్తాను రా. పర్లేదు మాట్లాడు, ఏదో అవసరం ఉంటుంది కదా, మాట్లాడేసి తొందరగా తిని. ఓడి అమ్మ చేంజ్ ఎంత ఘోరంగా ఉంది. ఒకప్పుడు తిన్నప్పుడు ఫోన్ మాట్లాడితే మెంటల్ అయిపోయింది.